యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో ప్రెసెంట్ అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరు గురించి మీ అందరికీ తెలిసిందే. ప్రజలతో పాటు రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు గెలిపేవరిది అని చెప్పేసి. అసలు ఇది ఎంత పక్కన పెడితే శెట్టి గంగాధర్ గారు మనతో ఉన్నారు. అరకులో ఉండాల్సిన ఆయన ఇక్కడ ఏం పని ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్ ఏంటి సార్ అరకు నుంచి ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏంటి? అందరికీ నమస్కారాలు. నా పేరు శెట్టి గంగాధర స్వామి, అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు వచ్చామంటే మేము ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభిమాన్ని. మరి ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుంది అనేసి తెలుసుకున్నాను. డైరెక్ట్ గా వచ్చేసాను. డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాను. వీళ్ళందరూ మనకి పరిచయం చేసాం. పలానా అంతే ఓకే కూర్చో, అంత దూరం నుంచి రావడమే మంచిది కదా అనేసి మన వాళ్ళందరూ అన్ని అరేంజ్ చేశారు. ఏంటి అంటే మీరు నవీన్ యాదవ్ గారి కోసం వచ్చారా లేదా పార్టీ కోసం వచ్చారా? పార్టీ మీద అభిమానము, నవీన్ యాదవ్ మీద ఫేవర్. ఒకటే చెప్పండి, రెండు చెప్తే పార్టీ అభిమానం అండి. నవీన్ యాదవ్ గారు అంత ముందు మనకు పరిచయం లేదు కదా. పార్టీ అభిమానం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి. ఇక్కడ మా గవర్నమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి డైనమిక్ ముఖ్యమంత్రి, నల్లమల్ల పులి, ఆ పులి బిడ్డ ఉన్నాడని వచ్చాను. కేసీఆర్ కేటీఆర్ గారు వాళ్ళు దొంగలండి బాబు. వాళ్ళు పుల్లు ఎక్కడ అవుతారు? దొంగలు, దోసుకున్న దొంగలు వాళ్ళు. దోసి 10 ఏళ్ల పాటు దోసైనారు. దోసి ఇతను ఫామ్ హౌస్ కి ఆయన బయట వచ్చి అరుస్తున్నాడు అంతే తప్ప. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అభ్యర్థులతో పోటీయే కాదు. మాకు మా నవీన్ యాదవ్ కి పోటీయే కాదు. మరి పోటీ కానప్పుడు క్యాంపెయినింగ్ లో పెద్ద పెద్ద స్టార్స్ తీసుకొచ్చి, సీతక్కని కావచ్చు, అంటే పెద్ద పెద్ద లీడర్స్ తీసుకొచ్చి ప్రచారం చేయాల్సినంత అవసరం ఏంటి? చూడండి విలేకర్ గారు, మీరు అలా అడగకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ మాదండి, పార్టీ మాది. మంత్రులు పని చేయకపోతే నువ్వు నేను పని చేస్తావా? మంత్రులు అండి బాధ్యత వాళ్ళది. అక్కడ గెలిపించుకుని బాధ్యత వాళ్ళకి ఇచ్చారు. సీతక్క తీరితే నీకెందుకంటే భయం? ఏకేస్తుందరా కేటీఆర్ కి, కేసీఆర్ కి ఏకి 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 పాడేస్తుంది. శుభ్ర దోసుకొని తినేవాళ్ళు దొరలు. ఈ దొరలకు బీసీలు అంటే పడదు. మంచి బీసీ బిడ్డ పడిపోయాడు. ఇక్కడ బీసీలను అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు అడుగుతుంది అని చెప్పేసి, బీసీ వాదాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ నాటకం ఆడుతుంది అని చెప్పేసి విస్తృతంగా వాళ్ళు బీఆర్ఎస్ చెప్పడం జరుగుతుంది కదా. ఎలాగా? బీసీ వాదాన్ని అడ్డు పెట్టుకొని ఓట్ల కోసం ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటం జరుగుతుంది. అరే బీసీ అభ్యర్థి నిలబడితే బీసీ అని చెప్పవా ప్రజల దగ్గర? చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు, మంచివాడు, యువతకు బాగా కనెక్ట్ అయ్యాడు. మా బీసీ అభ్యర్థికి ఇవ్వండి, ఓటు వేయండి అన్న తప్పులే. ఎవరన్నారంటే బీజేపీ వాళ్ళు ఏమని అంటున్నారు? బీసీలందరూ కలిసి టిఆర్ఎస్ కి ఉతికి 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 ఆరబెట్టేస్తారు. చూసుకోగలిగితే బీసీ దెబ్బకి బీఆర్ఎస్ గోల్కొ డబ్బా అయిపోతుంది. అంతే. నీకు అనుమానం చూసుకో. నీకు అంత దురంకరం ఏంటి? నీకంత ఎటకారం ఏంటి? బీసీలంతా నీకంత సులకనేంటి? తమాషా ఉందా బీసీ అంటే? ఆ బీసీలందరూ ఓట్లు అయితే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. లేదు నీకున్న 4% ఓట్లతో నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావా? బీసీ చులకనా నీకు? ఏం మాట్లాడతావా నువ్వు? గతంలో ఎట్లన్నావు? టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే దళితుడికి ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే నా పీట తీసుకుంటా అన్నావు. మరి ఇప్పుడేం చేస్తారు? ఇచ్చావా నువ్వు దళితుడికి? బీసీలకు ఇచ్చారు, పవర్ఫుల్ క్యాండిడేట్ కి ఇచ్చారని. ఇక్కడ క్యాండిడేట్ గట్టివాడని, బీసీ క్యాండిడేట్ గెలిస్తే మా మనుగడికే దెబ్బని. అందుకని ఈ కేటీఆర్ కడుపు మంట. మీకు మాకు 50,000 ఓట్లు మెజారిటీ వస్తాయని సునీత గారికి. ఏమంటే 3 సుట్లు గెలిచిన వాళ్ళు ఫామ్ హౌస్ లో పడుకున్నారు. 2 సుట్లు ఓడిపోయిన మా నవీన్ యాదవ్ గారు అయితే ప్రజాసేవ చేశాడు. ఇక్కడ ప్రజలకు అభివృద్ధి చేశాడు. ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ప్రజలకు ఏటిగా ఉంది అది ఇచ్చాడు. పెళ్లిళ్ళకి, సావులకి, సమృద్ధలకి అన్ని విధాలుగా నవీన్ యాదవ్ ఇక్కడ సేవ చేశాడు. బీఆర్ఎస్ సేవ చేయలేదు అంటున్నారు కదా. నవీన్ గారిని బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ ప్రచారానికి రౌడీలు వేసుకొని వస్తున్నారు, రౌడీలందరికి టికెట్లు ఇస్తున్నారు అని. ఇప్పుడు రౌడీలు ఎవరండి? రౌడీలు మొత్తానికి మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు
అంటే సానుభూతితో ఓట్లు మాకు వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఒకటి 3 సుట్లు చేసావు 3 సుట్లు చేసిన తర్వాత చనిపోయాడు, పాపం దురదృష్టం చనిపోయాడు. ఇతను ఒరిజినల్ బీసీ, ఒరిజినల్ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. ఇతని సేవాభావం, ఇతని సేవా కార్యక్రమాలు, ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చూసి ప్రజలు అతనికి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారు. కేసీఆర్ గారు శ్రీశైలం గారు దోస్తుల శత్రువుల? అది మీకే కదా. నాకు ఈ ఫోటోలు చూస్తే మరి ఈ 2 ఫోటోలు ఏమో కలిసి దిగినాయి, కలిసి మాట్లాడుకున్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడేమో ఇద్దరికి పడట్లేదు ఒక రకంగా. మరి ఇప్పుడు నీకు తెలిసిందా? మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఇతను ముఖ్యమంత్రి, ఇతను శ్రీశైలం యాదవ్. అప్పుడు దోస్తే ఇప్పుడు దొంగల తప్పు కదా. అప్పుడు మంచోడు, ఇప్పుడు చెడ్డోడా? చెడ్డోడు ఎందుకండి ఇప్పుడు? అడుగు అక్కడ కేసీఆర్కి వెళ్ళి. మరి ఎవరు అడ్డు. మీరు మంచి వక్తలాగా ఉన్నారు సార్. మీరు మాటలు ఏంటంటే గంట మాటలన్నా మాకైతే నీరసం రావట్లేదు, ఏం రావట్లేదు. ఆ పాట కూడా పాడారు ఇందాకలా, గెలవకపోతే ఛాలెంజ్లు కూడా చేశారు. ఏం ఛాలెంజ్ చేస్తారు ఇప్పుడు? మరి నవీన్ యాదవ్ గారు గెలవకపోతే మీడియా సాక్షిగా లక్షల మంది ప్రేక్షకులు చూస్తున్నారు, మళ్ళీ మాట మీద నిలబడాలి. నేను లక్షల మంది జూబిలీహిల్స్ ప్రజలకి, ఓటర్ మాసీలకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మా నవీన్ యాదవ్ గెలకపోతే జూబిలీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నేను ఒక చిన్న విషయం ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. గతంలో బండ్ల గణేష్ గారు కూడా నేను బ్లేడ్ తో కేక్ కోసుకుంటాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎక్కడ? బండ్ల గణేష్ గారు ఎక్కడ? ఇలాగే మీడియా ఎక్కడ? అది కాదు, మీరు అలా చూటిపోటీ మాట్లాడకండి. కరెక్ట్ చెప్పి పాయింట్. బండ్ల గణేష్ ఎక్కడ కోసుకుంటా అన్నాడు? ఎప్పుడు కోసుకుంటాను? కాదండి, నేను మీకు రుజువులతో సాక్షిగా చెప్తున్నాను, వీళ్ళ మాటలు నమ్మొచ్చా? కేసీఆర్ ఆయన్ని మాటలన్నీ అబద్ధాలే. తల్లి ఒక్కాసి, పిల్ల ఒక్కాసి, అల్లుడు ఒక్కాసి, కొడుకు ఒక్కాసి. బీసీ బిడ్డ ఇక్కడ పడిపోయాడు, మంచి క్యాండిడేట్ పడిపోయాడు. ఇక్కడ ఓడిపోతే ఇంకా ఇదంతా మరి ఆయనే వాళ్ళు భయపడతారు, ప్రజలు కాదు. ఇంకా నీకు ఇక్కడ బంపర్ మెజార్టీ. నేను మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తాను వాళ్ళకి, కేటీఆర్ కి దమ్ముంది రమ్మను. ఈ ఒక్క ఛాలెంజ్ ఒప్పుకోమను, అయితే అవుతూ లేకపోతే గిరిజన బిడ్డగా గిరిజన మాట తప్ప మనం తిప్ప. వాళ్ళ కాదు దళితుడికి ముఖ్యమంత్రి చేస్తామనేసి ఈ ముఖ్యమంత్రి సీట్లో కూకున్నాడు. తప్పు. ఇదిగో ఎందరికి మాయ చేసి ఈ రామ్మోదులు తిన్న వడవరుస వచ్చి కొట్టుకుపోతారు వీళ్ళంతే. ఇప్పుడు పొలిటికల్ పరంగా ప్రచారం మీరు చేస్తున్నారు, అదే విధంగా మీరు మంచి గాయకుడు అని కూడా విన్నాను నేను. ప్రచారానికి సంబంధించి ఏమన్నా మా కోసం ఒక 2 లైన్లు మొన్న కూడా పాడాను. మరొకసారి మా కోసం. నుదుటున్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటున్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, నవినే ఏదవరారా నీ చెయ్యి గుర్తుకి ఓటో. Okay. Thank you, sir. Thank you so much. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.